అందరికీ నమస్కారం. తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ కాళికాదేవి బోనాలు మరియు పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే తాండూరు శాసనసభ్యులు శ్రీ పుయ్యాని మనోహరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి పల్లకి ఊరేగింపు ఇప్పుడే తాండూరు పూర వీధిలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అమ్మవారి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న బోనాల కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారి ఊరేగింపు తర్వాత రాత్రి 10 నుంచి 11 గంటల సమయంలో ఇక్కడ కాళికామాత దేవాలయానికి వచ్చిన తర్వాత అన్నవితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఆర్ఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు కల్పిస్తున్న అమ్మవారికి జన్మలా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులతో తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈ పల్లకి ఊరేగింపులో అందరూ శాంతియుతంగా నిర్వహించి అందరూ మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాత్రి వరకు కూడా ఇప్పుడే ప్రారంభమైన క్షణమే వరుణుడు కూడా ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ వారికి మనం అందరం సహకరిస్తూ పల్లకిని చాలా శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆలయ మందిరం ఈవో నరేంద్ర సార్ గారికి ఆలయ విజయస్వామి గారి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాళికా మాతాకి జై, కాళికా మాతాకి జై.